నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ విధానాలతో అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు. దీపాయిగూడలో పంట క్షేత్రాలను పరిశీలించిన మాజీ మంత్రి జోగురామన్న రైతు సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్. చట్టాల పనితీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచన. స్పోర్ట్స్ స్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యపు విధానాలతో క్షేత్రస్థాయిలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. జైనత్ మండలం దీపాయిగూడలోని పంట పొలాలను మంగళవారం ఆయన రైతు సంఘం నేతలతో కలిసి సందర్శించారు. పొలాల్లో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక దిగుబడులు పొందడానికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి అన్నదాతలతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో గోవర్ధన్ యాదవ్, లక్ష్మణ్, భట్టు సతీష్, నల్ల మహేందర్, కాసర్ల అశోక్, పట్టెపు విలాస్, రామన్న, నల్ల రామన్న, విఠల్, పట్టెపు అశోక్, ఇస్తారి, దేవర్తి అశోక్, దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా పంట సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా పంట నష్టం జరగకుండా ఆశించిన దిగుబడి సాధించవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని, కనీస మద్దతు ధరతో అతి తక్కువ పరిమితి విధించి పంటలు కొనుగోలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేయడమే కాకుండా రైతు సంక్షేమానికి బృహత్తర పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే చట్టాలు, వాటి పనితీరుపై అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సూచించారు. మంగళవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయగా విద్యార్థులకు వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ముందుగా అతిథులకు సాదర స్వాగతం పలికి వారిని శాలువాలతో సత్కరించారు. విద్యార్థులకు ఫోక్సో, జువైనల్ చట్టాలతో పాటు డిఎల్ఎస్ఏ ద్వారా అందించే న్యాయ సేవల గురించి వివరించారు. ఈ మేరకు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, హక్కుల గురించి ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలల సంరక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన ఉన్నప్పుడే రక్షణ పొందగలుగుతున్నామన్నారు. డిఎల్ఎస్ఏ ద్వారా అందించే న్యాయ సహాయం సేవలను వివరించారు. విద్యార్థులు ఉజ్వల భవితను పొందే దిశగా ప్రణాళికాబద్ధంగా మెలగాలని సూచించారు. మీకు అందరికీ తెలుసు, మీరు జనరల్గా న్యూస్ పేపర్స్ చదివినా, టీవీలు చూసినా, వార్తలు చూసినా మీకు ఏదో ఒక చట్టాల గురించి డైలీ మీకు న్యూస్ పేపర్స్, న్యూస్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. మనకి 5,000 పైన చట్టాలు ఉన్నాయి. లెజిస్లేషన్స్ అంటాము లేదా యాక్ట్స్ అంటాము, తెలుగులో వాటిని చట్టాలు అంటాం. ఈ చట్టాలన్నీ కూడా మనకు అవసరం ఉండదు. ప్రతి చిన్న విషయానికి సంబంధించి ఒక చట్టం ఉంటుంది. దీని అంతటిని గవర్న్ చేసేది ఏంటంటే మనకు కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం. రాజ్యాంగంలో మనకి హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసే ఆర్టికల్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేసేవి మనకి ఆర్టికల్స్ ఉంటాయి. అందులోనే అంటే మనకి చట్టాల్లోనేమో సెక్షన్స్ అంటాము, కాన్స్టిట్యూషన్లోనేమో ఆర్టికల్స్ అంటాము. ఈ ఆర్టికల్స్లో ఉన్న ప్రతి విషయాన్ని కవర్ చేస్తూ ఒక్కొక్క చట్టం అనేది లెజిస్లేటర్స్ ఫామ్ చేయడం జరిగింది. వీటిలో బేసిక్గా మనకి క్రిమినల్ చట్టాలు ఉంటాయి, సివిల్ చట్టాలు ఉంటాయి. అంటే క్రిమినల్ చట్టాలంటే నేరాలకు సంబంధించినవి, సివిల్ చట్టాలంటే భూ వివాదాలు, ఇతర వివాదాలకు సంబంధించినవి. అలాగే ఫ్యామిలీ కోర్టుకు సంబంధించి ఫ్యామిలీ చట్టాలు ఉంటాయి. అండ్ చెక్ బౌన్స్ కేసెస్కి దానికి ఒక సపరేట్ చట్టం. అట్లాగా ప్రతి దానికి ఒక సపరేట్ చట్టం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ చదువుకునే పిల్లలందరూ 15 ఆర్ మ్యాక్సిమం 16 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు. సో చట్ట ప్రకారము 18 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరినీ కూడా మేము చిల్డ్రన్ అనే అంటాము, చైల్డ్. సో ఏ యాక్ట్ చూసినా కానీ చైల్డ్, ఎనీ పర్సన్ హూ ఇస్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఈజ్ అ చైల్డ్. సో ఆ చైల్డ్ పైన ఎలాంటి నేరాలు జరగకూడదు అనేది చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లలకు సంబంధించి 3-4 స్పెషల్ చట్టాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ చట్టం ఏంటంటే పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ అగెయిన్స్ట్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్.
అంటే చిన్న 18 సంవత్సరాల లోపు పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళపైన ఎట్లాంటి లైంగిక వేధింపులకి గురి చేయకూడదు. అట్లా చేసిన వాళ్ళు చిన్నపిల్లలైనా సరే వాళ్ళని కూడా నేరస్తులుగానే పరిగణించబడుతుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రైవేట్ పార్ట్స్లో ముట్టుకోకూడదు, వాళ్ళతో అసభ్యకరంగా బిహేవ్ చేయకూడదు. జనరల్గా ఈ పోక్సో యాక్ట్లో మనము ఎవరైతే అఫెండర్స్ అంటే నేరస్తులు లేదా ముద్దాయిలు ఉంటారో వాళ్ళెవరో బయట వ్యక్తులు ఉండరు. జిల్లాకు చెందిన పలువురు రైతులు పత్తి అమ్మిన నగదును పోస్టల్ బ్యాంక్ మేనేజర్ మాయం చేసిన కేసులో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు నిరసనకు దిగారు. ఏడాది కిందట జరిగిన సైబర్ క్రైమ్ మోసంలో ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని, ఖాతాలో ఉన్న నగదు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధిత రైతులు వాపోయారు. వివరాల్లోకి వెళ్తే గతేడాది పత్తి అమ్మిన కొందరి రైతుల నగదును అప్పటి పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ మాయం చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేసిన పోలీసులు విచారణను పూర్తి చేయగా కలెక్టర్ చొరవతో రైతులకు వారి నగదును అందజేశారు. అయితే ఇదే ఘటనలో మోసపోయిన ముగ్గురు రైతులైన జిల్లెల మోహన్, నల్ల విలాస్, నక్కల జగదీష్లకు వారి నగదు ఇప్పటికీ చేతికి అందకపోవడంతో విసుగెత్తి మంగళవారం స్థానిక ఎస్బీఐ బ్యాంకు కార్యాలయంలో అర్ధనగ్న నిరసనకు దిగారు. ఒక్కసారిగా రైతులు నిరసనకు దిగడంతో కొంత గందరగోళం నెలకొంది. ఏడాదిగా తమ నగదు ఇవ్వడం లేదంటూ బాధిత రైతులు వాపోయారు. స్పందించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదంటూ రైతులు అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. దాదాపు గంటపాటు బైఠాయించడంతో బ్యాంకులో గందరగోళం నెలకొంది. ఏడాదిగా తమ అకౌంట్లను హోల్డ్లో ఉంచారని, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తమకు వచ్చే వరకు వెళ్లబోమంటూ స్పష్టం చేశారు. చివరకు బ్యాంక్ మేనేజర్ కలుగజేసుకొని ఢిల్లీ బ్యాంక్ అధికారులతో మాట్లాడామని, కొంత టెక్నికల్ సమస్యల కారణంగా అకౌంట్ నెంబర్లను హోల్డ్లో పెట్టాల్సి వచ్చిందని సముదాయించారు. అతి త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని బాధిత రైతులకు హామీ ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు. అది తీసుకొని బ్యాంక్ దగ్గరికి రాగానే వాళ్ళు ఇందాక మీరు చూసి ఉంటారు, ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. ఇక సాయంత్రం వరకు ప్రాబ్లం సాల్వ్ చేస్తారని సార్ నమ్మకంగా చెప్తున్నారు. డబ్బులు ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి. ఒక్కొక్కరి ఒక్కో అమౌంట్ ఉంది. ₹1,00,000. ఎన్ని రోజులు? సంవత్సరం అవుతుంది. అట్లనే సూసైడ్ పత్తి చేస్తే పోస్ట్ ఆఫీస్లో వాడింది. విజయ్ జాదవ్ అకౌంట్లో కొట్టుకున్నాడు. పోయి దాన్ని మేము ఒక 2-3 రోజులు అయితే బేరించినాము. అయితే తన అకౌంట్లో నుంచి వచ్చి మాకు అమౌంట్ మా బ్యాంకులో పడ్డాయి. అయితే పోయి ఒక వారం 10 రోజుల తర్వాత ఎట్లా ఉన్నాయి కదా అకౌంట్ మేము ఓలేము. మన పోయేటోళ్ళకనే ఓడలో పెట్టేసి అమౌంట్ లేపుకోరాకుండా అప్పటి నుంచి తిరిగి ఇప్పుడు మాకు ఒక లెటర్ వచ్చింది ఢిల్లీ నుంచి. అయితే ఢిల్లీ నుంచి వచ్చేసరికి బ్యాంకులో తీసుకొని వచ్చినాం. మేలు రావాలని సార్ అన్నారు. సార్ అనేటువంటి అదే ఇక్కడ కూర్చొని ఇస్తున్నాయి. ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో నడిచేలా సంస్థ అభివృద్ధికి కార్మికులు, ఉద్యోగులు కృషి చేయాలని రీజనల్ మేనేజర్ సోలోమాన్ సూచించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం ఆదిలాబాద్, ఉట్నూరు డిపో సిబ్బందికి పవర్ అనే అంశంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు వారి పనితీరు, ప్రయాణికుల పట్ల సత్ప్రవర్తన తదితర అంశాలపై విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం ప్రవీణ్, డిఎం కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ సోలోమాన్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు పాటుపడాలని సూచించారు. బాధ్యతగా విధులు నిర్వహిస్తూ ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ లాభాల దిశగా పయనిస్తోందని, సంస్థ పురోగతికి బాధ్యతగా మెలగాలని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ మరింత మెరుగైన సేవలను కల్పించే దిశగా చూడాలని పేర్కొన్నారు. పవర్ అంటే అర్థమైంది. పవర్ అంటే చైతన్యవంతంగా ఉండడం. పవర్ అంటే చైతన్యవంతంగా ఉండాలి. అయితే POWER అనేటువంటి ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే, పీక్ పర్ఫార్మెన్స్ త్రూ ఓనర్షిప్ విత్ ఎంపతి అండ్ రిజాల్వ్. ఇది ఇంగ్లీష్లో పవర్ యొక్క ఎక్స్పాన్షన్. మళ్ళొకసారి చెప్తున్నాను, పీక్ పర్ఫార్మెన్స్ త్రూ ఓనర్షిప్ విత్ ఎంపతి అండ్ రిజాల్వ్. సో ఈ మాటలన్నీ మీకు అర్థమైంది కదా. పర్ఫార్మెన్స్ అంటే మీ అందరికీ తెలుసు. పీక్ పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ పెంచడం. త్రూ ఎట్లా, ఏ విధంగా మరి చేయగలుగుతాం? త్రూ ఓనర్షిప్ విత్ ఎంపతి. ఓనర్షిప్ విత్ ఎంపతి. ఓనర్షిప్ ఉండాలి, ఎంపతి ఉండాలి, తర్వాత రిజాల్వ్ ఉండాలి. ఈ 3 మాటలే
ఈ పవర్లో ఉన్న మాటలు ఈ మూడింటిని మీరు బాగా గమనించాలా. తాంసీ మండలంలోని కప్పర్లా జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా సైన్స్ ఎగ్జిబిషన్ను సైతం ఏర్పాటు చేయగా కార్యక్రమం ముఖ్య అతిథిగా ఏఎస్పీ సురేందర్ రావు హాజరయ్యారు. సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా విద్యార్థుల ప్రయోగాలను అతిథులు ఆసక్తిగా తిలకించారు. వాటి వివరాలను ఉపయోగాలను విద్యార్థులు వివరించగా వారిని అభినందించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో హెచ్ఎం ఆనంద్, ఉపాధ్యాయులు కిష్టన్న, విలాస్ గౌడ్, సంతోష్, వై సంతోష్, సునీత, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఏమైతారా స్ఫటికీకరణం అలంకరణ అంటే ఎంబ్రాయిడరీ డబ్బు బలం ఉంటేనే సమాజ సేవ చేయవచ్చన్న ఆలోచనను ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నాగరాజ్ అనే వ్యాపారి తప్పని నిరూపిస్తున్నాడు. సేవ చేయాలన్న సంకల్పం ఉంటే ఏ దారిలోనైనా సమాజానికి అండగా నిలవవచ్చని నిరూపిస్తున్నాడు. ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్లో బట్టల వ్యాపారం చేసుకుంటూ నాగరాజు జీవనోపాధి పొందుతున్నారు. పట్టణ పరిధిలో వ్యాపారస్తుల ఇబ్బందులపై ఆయనకు మంచి అవగాహన ఉంది. స్థానిక రైతు బజార్లో చిల్లర నగదు కోసం రైతులు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని, అవసరమైన సమయంలో చిల్లర దొరక్క కొన్నిసార్లు రైతులు గిరాకీ వదులుకోవాల్సి వస్తుందని గుర్తించాడు. చిల్లర నాణేల కోసం ప్రతి 1000 రూపాయలకు కొంత నగదును కమిషన్గా ఇస్తున్నారని తెలుసుకున్నారు. తద్వారా కొందరు వ్యాపారులు అమాయక రైతుల నుండి కమిషన్ను తీసుకుంటూ లబ్ధి పొందుతున్నారని తెలుసుకున్నాడు. రైతులకు ఎలాగైనా అండగా నిలవాలనుకుని అనుకున్నదే తడవుగా బ్యాంకు అధికారులను సంప్రదించి ప్రతిరోజు 10,000 రూపాయల చిల్లర నాణేలను తీసుకుంటున్నాడు. వాటిని ఉదయం రైతు బజార్లో ఎటువంటి కమిషన్ లేకుండానే రైతులకు, అవసరమైన వినియోగదారులకు అందిస్తున్నాడు. తనకు తెలిసిన వ్యాపారులు సైతం ఆయనకు చిల్లర నాణేలను అందిస్తూ చిరుసేవలో భాగస్వాములవుతున్నారు. తన పెళ్లి రోజు నాటి నుండి ఈ సేవ ప్రారంభించాలని, కూరగాయలు అమ్ముకునే రైతుల ఇబ్బందులను గుర్తించి వారికి చిల్లర నాణేలు అందిస్తున్నట్లు నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో రైతులు తమ పండించిన పంటని, కూరగాయలు తీసుకొచ్చి రైతు బజారులో అమ్మే క్రమంలో ఇక్కడ చిల్లర కాయిన్స్ కానివ్వండి, చిల్లర కానివ్వండి చాలా ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. తద్వారా వాళ్ళు అమ్మే క్రమంలో చిల్లర లేనందున చాలా కస్టమర్లు రిటర్న్ కూడా వెళ్తున్నారు. అది నేను గమనించాను. మళ్ళీ తర్వాత వాళ్ళు అమ్ముకొని మళ్ళీ కొనుక్కొని మీరు రిటర్న్లో మాకు ఇవ్వండి డబ్బులు అంటే అట్లా కూడా కొందరు ఇస్తున్నారు, కొందరు ఇస్తలేరు. అది గమనించిన నేను వ్యాపారస్తుని కాబట్టి నేను అది గమనించి చుట్టుపక్కల షాపులలో కానివ్వండి, బ్యాంకులలో కానివ్వండి చిల్లర కలెక్ట్ చేసుకొని ఇక్కడ డైలీ 8 నుంచి 10,000 రూపాయల చిల్లర వీళ్ళకు అవసరం పడుతున్నాయి. కాబట్టి రైతులందరికీ సహాయం కోసం నేను ఒక రోజంతా కలెక్ట్ చేసుకొని మా మిత్రుల ద్వారా కానివ్వండి, బ్యాంకుల ద్వారా కానివ్వండి, షాపులలో కానివ్వండి వ్యాపారస్తుంది కాబట్టి ఇక్కడ చిల్లర ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడ సమస్య ఉంది అని మాకు తెలుసు. మళ్ళీ చిల్లర ఎక్కడ దొరుకుతాయో కూడా మాకు తెలుసు. కాబట్టి ఆ చిల్లర మేము కలెక్ట్ చేసుకొని ఒక 10,000 రూపాయల చిల్లర డైలీ కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆదిలాబాద్ రైతు బజార్లో మేము ఇవ్వడం జరుగుతున్నది. అందరికీ ఎలాంటి కమిషన్ లేకుండా
ఒక్క రూపాయి కూడా కమిషన్ లేకుండా వాటి సేవా కార్యక్రమంలో భాగంగా మేము చేస్తున్నాము. కాబట్టి రైతులకు మాత్రమే, బయట వాళ్ళు ఎవరు కూడా ఇవ్వం మేము. కాబట్టి మేము చేసే సేవా కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేశాము. తద్వారా రైతులకు మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించే అన్నదాతలకు ఆది నుండి కష్టాలు తప్పడం లేదు. పంట చేతికి అందేంత వరకు భరోసా లేని ప్రస్తుత తరుణంలో వచ్చిన పంటను మద్దతు ధరకు అమ్ముకునేందుకు సైతం రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాణిజ్య పంటలలో ఆశించిన మేర దిగుబడి రాకపోవడం, పెట్టుబడుల ఖర్చు పెరిగిపోవడంతో రైతులు అంతర పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలోనైనా లాభాలు వస్తాయన్న ఆశలతో అంతర పంటగా కంది పంటను ఎక్కువ మొత్తంలో సాగు చేశారు. అయితే పండిన పంటను విక్రయించేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎకరాకు 3 క్వింటాళ్ల 35 కిలోలు మాత్రమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండటంతో మిగిలిన పంటను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని గతిలేని పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరలకే అమ్ముతున్నారు. మరికొందరు పరిమితి పెంచుతారన్న ఆశతో గత నెల నుండి ఇంట్లోనే పంటను ఉంచుకుంటున్నారు. కొంతమంది రైతులు వాహనాల ఖర్చులను భరించి మహారాష్ట్రలో పంటను విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతులు కోరుతున్నారు. తమ ఇబ్బందులను గ్రహించి ప్రభుత్వం అండగా నిలవాలని అంటున్నారు. పేరు మనోహర్ రావు, తలమడుగు. నేను సోయాలో అంతర పంటగా కంది పంట వేశాను. 4 ఎకరాలు వేశాను. అందులో 30 నుంచి 35 క్వింటాల కందులైనాయి. మరి గవర్నమెంట్ ఎలా రిపోర్ట్ పంపినదో ఏమో కానీ ఎకరానికి 3.30 తోటే తీసుకుంటున్నది. మరి మేము ఎలా అమ్ముకోవడము? ప్రైవేట్లో అమ్మతేనేమో 6,500 నుంచి 7,000 లోపలే కొంటున్నది. మరి మాకు 700-800 లాస్ వస్తుంది ప్రైవేట్లో అమ్మితే. మరి గవర్నమెంట్ తొందరగా పెంచి కొనవలసిందిగా కోరుచున్నాను. నాకు 8 ఎకరాలలో సోయాబీన్ తోగరేసినాం. అవి ఎకరానికి 9 నుంచి 9 కుంటాలు పడ్డాయి. గవర్నమెంట్ ఏమో 3 కుంటాలు 30 కిలోల కన్నా ఎక్కువ తీసుకోమంటున్నాం. మరి మిగతా అంతా ఎక్కడ అమ్ముకోవాలని పరిచయం ఉన్నది. అందుకోసం 8 నుంచి 9 కుంటాలు తీసుకుంటే మాకు గిట్టుబాటు అయితే, లేకుంటే కష్టం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చేపట్టనున్న వేడుకలను విజయవంతం చేయాలని మరాఠే తిర్లే కుంభీ సమాజ్ సంఘటన నేతలు పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సభ్యులు పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. हिंदवी स्वराज्य संस्थापक अखंड हिंदुस्थानाचे आराध्य दैवत हिंदू हृदय सम्राट श्रीमंत योगी श्री छत्रपती शिवाजी महाराज यांच्या 395 जयंती उत्सवाच्या कार्यक्रमाचे आयोजन दिनांक फेब्रुवारी 19, 2025 बुधवारी रोज रामलीला मैदान आदिलाबाद येथे दुपारी 2 वाजता करण्यात येत आहे. तरी सर्व समाजातील शिवप्रेमींना जास्तीत जास्त संख्येने उपस्थित राहून कार्यक्रमाची शोभा वाढवावी ही आग्रहाची विनंती. कार्यक्रमाची रूपरेखा समाज भवन महालक्ष्मी वाडा आदिलाबाद येथे शिवाजी महाराजांच्या प्रतिमेचे पूजन दुपारी 11 वाजता करण्यात येईल. शिवाजी चौक आदिलाबाद येथे छत्रपती शिवाजी महाराजांच्या पुतळ्याचे पूजन विशिष्ट अतिथी व समाज प्रमुखांच्या हस्ते सायंकाळी 7 वाजता करण्यात येईल. समाज भवन महालक्ष्मी वाडा येथे कार्यक्रमास उपस्थित सर्व अतिथी व समाज बांधवांसाठी जिल्हा अध्यक्ष श्री विजयकुमार सावापुरे यांच्याकडून महाप्रसादाचे भोजन आयोजन करण्यात येईल. शोभा यात्रा रामलीला मैदान, विनायक चौक, नेताजी चौक, अंबेडकर चौक, शिवाजी चौक. జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో ఈ నెల 23న ఆదిలాబాద్లో నిర్వహించనున్న గోండి ధర్మగురు హీరాసుక్క జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ పర్ధాన్ సమాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆదివాసీ పర్ధాన్ సమాజ్ జాతీయ నాయకుడు సిడాం రామకిషన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరాసుక్క దేవస్థాన మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు మేశ్రం శంకర్, ఆదివాసీ పర్ధాన్ సమాజ్ నాయకులు పూసం ఆనందరావు, సెడ్మకి సుభాష్, గేడం మాధవ్, కుడిమెత ప్రకాష్, పూసం రమాకాంత్
తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది జిల్లాలో వివిధ చోట్ల హీరా సుక్క జయంతి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామని ఈ సందర్భంగా శ్రీరామ్ రామకిషన్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో ఈ వేడుకలను ఘనంగా జరపనున్నామని, ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరా సుక్క మందిరం ఆవరణలో ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమం, అనంతరం అక్కడి నుండి ర్యాలీగా రామ్లీలా మైదానానికి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం రోజున 10 గంటలకు హీరా సుక్క జయంతి ప్రభుత్వ పరంగా పెద్ద ఎత్తున చేయాలని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో, ఆదివాసీ ప్రధాన్ సమాజ్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. కాబట్టి ఆదివాసీ ఉమ్మడి జిల్లాలో నివసిస్తున్న ప్రధాన్ సమాజానికి మా యొక్క విజ్ఞప్తి, స్వతంత్ర వచ్చి 76 సంవత్సరాల తర్వాత ఆదివాసీ గోండి ధర్మగురు 11 రాష్ట్రాల హీరా సుక్క జయంతి ఫిబ్రవరి 12 నుంచి మార్చి 12 దాకా జరుగుతున్నాయి. కాబట్టి ఉమ్మడి జిల్లాల ఆదివాసీ ప్రధాన సమాజ్ గోండివన సంస్కృతి సాంప్రదాయ కొరకు ప్రతి ఇల్లు నుంచి పెద్ద ఎత్తున ప్రధాన సమాజ్ రావాలని ఆదివాసీ పిలుపు ఇస్తున్నారు. అలాగే ఆదివాసీ ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, మేధావులు కానీ, యువత కానీ, కర్షకులు కానీ, మహిళలు కానీ, మహిళా యువతలు కానీ, మరియు 9 తెగల ఆదివాసీ కుల పెద్దలు కానీ అందరూ ఈ హీరా సుక్క జయంతిని ప్రభుత్వ పరంగా 10 గంటలకు బస్టాండ్ నుంచి స్టార్ట్ అవుతున్నది. 11 గంటలకు రామ్లీలా మైదాన్లో పెద్ద ఎత్తున అవుతున్నది. కాబట్టి ఆదివాసీ ప్రధాన తెగలారా దీనికి డీప్ ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వానికి గడగడ ఆడిపోయింది. హీరా సుక్క జయంతి ప్రభుత్వ పరంగా చేసేటట్టు ప్రతి ఒక్కరు చేతులు జోడించి మా ప్రధాన సమాజానికి వినతి పత్రం చేస్తున్నాను, చేతులు జోడుతున్నాను. ఎట్టి పరిస్థితుల రామ్లీలా మైదాన్లో ప్రధాన సమాజం పెద్ద ఎత్తున చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరచాలని, ఆదివాసీ ఐక్యత చాటాలని, ఆదివాసీ ప్రధాన సమాజం హీరా సుక్క జయంతిని జయప్రదం చేయాలని. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సీనియర్ జర్నలిస్టు పులగం దేవిదాస్ కోరారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు ప్రతినిధులు ఆయనను శాలువాలతో సత్కరించారు. పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని, కామన్ మ్యాన్గా బరిలో నిలిచిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఈ సందర్భంగా దేవిదాస్ కోరారు. తనకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. చెల్లించకపోవడంతో అధ్యాపకులు విద్యా బోధన చేయలేని పరిస్థితులున్నాయి. దాదాపు 6,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలున్నాయి. వీటిని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలా. ఈ గ్రాడ్యుయేట్లు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వాలు పాలకులు చర్యలు చేపడతారని నేను డిమాండ్ చేస్తున్నాను. మరొక్కసారి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు ఈ పోటీ చేస్తున్న అభ్యర్థుల పోరాట పటిమ, సామాజిక సమస్యలపై ఉన్న అవగాహన ఉన్న అభ్యర్థులకే మీరు ఓటేయాలని కోరుతున్నాను. గత 30 ఏళ్లుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఒక కామన్ జర్నలిస్టు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అందరి మద్దతుతో చట్టసభల్లో గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాడతానని సవినయంగా. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించనున్నట్లు హిందూ వాహిని ప్రతినిధులు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న శోభాయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శోభాయాత్రని కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నిర్వహించడం పడుతుంది. అదేవిధంగా రేపు అనగా 19వ తారీఖు శివాజీ జయంతి సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటలకు స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి శివాజీ జయంతి భారీ శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఇట్టి శోభయాత్ర పురవీధుల గుండా అశోక్ రోడ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ వరకు శోభయాత్ర నిర్వహించబడుతుంది. ఈ శోభయాత్రకు హిందువులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఈ శోభయాత్ర విజయవంతం చేయాలని కోరుతున్నాము. తలమడుగు మండలం కుచిలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. రామకృష్ణ హరి సేవా సంస్థ గ్రామస్తులు పొచ్చన్న ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరుతూ పార్టీ నేతలు తాంసీ మండల కేంద్రంలో పోస్టర్లను విడుదల చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి, సుధాకర్ యాదవ్, అనిల్ రెడ్డి, రమాకాంత్, సాయి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాంసీ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులను అధికారులు పరిశీలించారు. ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డితో కలిసి హౌసింగ్ ఏఈ నజీర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం మండలంలోని ప్రతి గ్రామంలో నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఇంటిని ఏ విధంగా నిర్మించవచ్చో మోడల్ హౌస్ రూపంలో చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. నెల రోజుల్లోగా ఇంటి నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. నమూనా హౌస్ మోడల్ కింద తాంసీ హెడ్ క్వార్టర్లో ఒకటి మోడల్ హౌస్ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దాని సందర్భంగా అది 5 లక్షలు ఒకటి ఉంటుంది యూనిట్ కాస్ట్. 1.5 మంత్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకు అవేర్నెస్ పోతున్నప్పుడు మండల్లో కూడా ఇట్లనే చేస్తే అందరు జనం వచ్చి చూసుకుంటూ ఇదే టైప్లో ఇల్లు కట్టుకోవాలా అంటే మేము దానికి తక్కువ రేట్లో ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి. కొందరికి డౌట్స్ ఉంటాయి, అరే ఇంత ఇల్లు ఎక్కడికి వెళ్ళి అవుతుంది ఏం చేస్తారంటే అంత ఇంట్లో మేము ఎట్టగా ఉన్నాం, మేము స్టెప్ బై స్టెప్ చూసుకుంటాం, మొత్తం వాళ్ళు కూడా జనం కూడా వచ్చి చూసుకుంటూ పోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విధానాలతో అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు. దీపాయిగూడలో పంట క్షేత్రాలను పరిశీలించిన మాజీ మంత్రి జోగురామన్న రైతు సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్. చట్టాల పనితీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచన. స్పోర్ట్స్ స్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.